minutes because ఈటీవీ అనేది స్టార్ట్ అయింది. నేను అప్పుడు కన్నడలో చాలా బిజీగా ఉన్నాను, చాలా మూవీస్ చేశాను, చాలా మూవీస్ హిట్ అయినాయి. కానీ సీరియల్స్ వచ్చింది ఈటీవీలో ఫస్ట్. చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు అక్కడ టాక్ ఏంటంటే ఇక్కడ ఒక ఫిల్మ్ సిటీ చేశారు, చాలా బాగుంది, అక్కడ సెట్స్లు ఉన్నాయి, అది చూడాల్సిందే అని ఆల్ ది యాక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్, ఆల్ ది డైరెక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఎప్పుడు నాకు ఒక సీరియల్ ఇక్కడ షూటింగ్ వస్తే చాలా హ్యాపీగా వచ్చి చూశాను. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఆయన ఎలా చేశారంటే స్టూడియోస్ని పబ్లిక్ కెనాట్ సీ ద స్టూడియోస్, కానీ ఇక్కడ పబ్లిక్ కూడా అలౌ చేసి ఆ స్టూడియోస్ని ఎంత బాగా చేశారు. సో పీపుల్ ఆర్ సో క్లోజ్ టు అస్. హీ మేడ్ ఇట్ దట్ వే. దో దే కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, స్టిల్ దే కెన్ సీ ద స్టూడియో. సచ్ అ బ్యూటిఫుల్ స్టూడియో. ఎవరైనా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఐ వాంట్ టు సీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు. అలా చేసి పెట్టారు. అంటే వెన్ వీ గో టు ఢిల్లీ వీ వాంట్ టు సీ దిస్ ఏదైనా మాన్యుమెంట్స్ చూడాలనుకుంటారు కదా, అలా హైదరాబాద్కి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటారు. అంత ఒక పెద్ద ఒక మాన్యుమెంట్ చేసి వెళ్ళిపోయారు. అదొకటే కాదు, హీ హెస్ డన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్. I have been part of ETV for long. Association is very long.